ఇడ్లీ దోశలకే కాకుండా రైస్లకు కూడా సరిపోయేలా ఈ మెంతికూర పచ్చడిని చేయండి. వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక గుప్పుడు పల్లీలు వేసుకుని దోరగా వేయించుకుని ఇవి వేగిన తర్వాత 2 స్పూన్ల ధనియాలు, 1/2 స్పూను జీలకర్ర వేసి వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కారానికి తగ్గట్టుగా మిరపకాయలు వేసుకుని వీటిని కూడా దోరగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అదే మూకుడులో ఒక స్పూన్ ఆయిల్ వేసి మెంతికూరని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత రెండింటిని చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో ఇవి వేయించుకున్న పల్లీలు వేసుకొని కొద్దిగా చింతపండు, రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి మిక్సీ పట్టుకుని తర్వాత మెంతాకును కూడా వేసుకుని కొద్దిగా వాటర్ వేసి ఇలా ముద్దలాగా మిక్సీ పట్టుకుని తీసుకోవాలి. దీనికి పోపు కోసం స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి పోపు దోరగా వేగిన తర్వాత ఈ పచ్చడిలో వేసుకొని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. వారం రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది.